బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. వాయుగుండంగా బలపడిన అల్పపీడనం రేపు ఒడిశా తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఏపీలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయని పేర్కొంది. ఈ మేరకు కోస్తా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తీరం వెంబడి అత్యధికంగా గంటకు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండటంతో వేటకు వెళ్లరాదని మత్స్యకారులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. నా పేరు నాయుడు మేర్ సాహిబు, కొత్తపాలెం పల్లెపాలెం మత్స్యకారుని. ఇట్లా అధికారులు వచ్చి మా కాపు గారికి చెప్పారు తుఫాను ఉందని, ఏటకి వెళ్ళొద్దని, నిషేధం అని. ఇది ఎన్ని రోజులు ఉంటుంది మాకు తెలియదు, మాకేమో భయభీతులుగా ఉన్నది. మేము ఇంట్లోంచి బయటకు రావద్దని చెప్పి అధికారులు ఏం చెప్తున్నారు. జరిగిన వాస్తవం ఇది. ఎన్ని రోజులు ఉంటుంది మాకు తెలియదు సార్. ఇది పోలీసు ఏమీ లేదు, ఏర్పాట్లు లేవు, ఏమీ లేవు. మాకైతే మటుకి అది అధికారుల మటుకి వెళ్ళొద్దు, అప్రమితంగా ఉండమన్నారు. తుఫాన్ అని మా మత్స్యకారులు వెళ్ళొద్దని మా సాటికి వేశారు. పై వాళ్ళు చెప్పంగానే, పై అధికారులు చెప్పంగానే సాయంత్రం అల్లకూలంగా ఉన్నది, గాలి బాగా ఉన్నది అంతేని ముందుగానే ఏర్పాటు చేశారు. మాకు ఏమైనా ఫలితం ఉండాలి, 3 రోజులు కూర్చోవాలంటే 22 దాకా మాకు ఏమైనా ఫలితం ఉండాలి, ఏమైనా బియ్యం ఏర్పాట్లు చేయాలి. మాకు అవి లేకపోతే మరి వెళ్తే తిన్నట్టుగా లేనట్టుగా. మొన్న చూస్తే మొన్న 4 రోజులు 5 రోజులు ఉన్నాము. అప్పుడు ఏవో అధికారులు కూడా ఏమీ ఇవ్వలేదు మాకు. అంతే. మీకు అధికారుల నుంచి ఏం కావాలని కోరుకుంటున్నారు? మాకు బియ్యం కానీ, తినే బియ్యం కానీ, మంచి నూనె, చింతపండు అవన్నీ సపరేట్ చేయాలి అధికారులు.